నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఎంఐ బ్యాండ్ 5 ఒక 2 days నుంచి ఈ బ్యాండ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. వీడియోలో మనం దీని రివ్యూ అయితే చేద్దాం. అండ్ ఇది బ్యాండ్ అయితే అండ్ దీన్ని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్లో మీకు ఈ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు AMOLED టచ్ స్క్రీన్ అని చెప్పేసి, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్. ఈసారి మనకి ఛార్జర్ కూడా చేంజ్ చేశారు. బాక్స్ లోపల చూస్తే మీకు యూజర్ మాన్యువల్ ఒకటి ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది అండ్ ఛార్జర్ ఉంటుంది. ఛార్జర్ వచ్చేసరికి ఈసారి మనకి మ్యాగ్నెట్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ మీకు మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసి దీన్ని ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎంఐ బాండ్స్లో మనకి కంప్లీట్గా ట్రాకర్ రిమూవ్ చేసి ఛార్జ్ చేయాలి. దీనిలో అయితే మాత్రం చేంజ్ చేశారు. అండ్ ఇంకా బ్యాండ్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు ట్రాకర్ అయితే మీకు ఇలా ఉంటుంది. అండ్ ఈసారి మనకి స్ట్రాప్స్ కూడా ఇట్లా ఉంటాయి. మీరు స్ట్రాప్స్ మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన దగ్గర బ్లాక్ కలర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ సార్టెడ్ సెన్సర్ కనిపిస్తుంది, ఎంఐ అని చెప్పేసి రాస్తుంది. ఇవి మ్యాగ్నెట్స్, ఛార్జర్ మ్యాగ్నెట్స్. అండ్ ఇది మనకి ట్రాకర్ అయితే డిస్ప్లే అయితే 1.1 inch టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది, బ్రైట్ ఉంది. సన్లైట్లో కూడా మీకు బాగానే కనిపిస్తుంది ఇది. అండ్ దీని యూసెస్ మీద స్టెప్స్ని ట్రాక్ చేయొచ్చు, హార్ట్ రేట్ని మానిటర్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ చూస్తే వాచ్ ఫేస్లో మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి అండ్ హార్ట్ రేట్ కనిపిస్తుంది. అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి PII ఉంది. సో ఇక్కడ నుంచి మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేయొచ్చు. మీకు స్కోర్ అయితే ఇస్తారు మీరు చేసే ఎక్సర్సైజ్ బట్టి. మీకు ఒక స్కోర్ అయితే లెవెల్ అయితే ఉంటుంది. సో ఎంత మీరు స్కోర్ చేశారు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇది హార్ట్ రేట్ మానిటరింగ్. ఇది వచ్చేసరికి నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి స్ట్రెస్ మానిటరింగ్. సో ఎంత స్ట్రెస్ మీరు ఉన్నారు ఆ రేట్ అయితే ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్రీతింగ్. సో 1 minute మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే దీన్ని ఎనబుల్ చేసుకొని మీరు 1 minute మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఈవెంట్స్, 7 ఈవెంట్స్ ఉంటాయి మీకు కనిపిస్తూ ఉంటాయి. రిమైండర్స్ కానీ ఈవెంట్స్ కానీ, ఇది వెదర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది వచ్చేసరికి వర్కౌట్స్ కూడా ఈసారి మనకి 11 వర్కౌట్ మోడ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్, సైక్లింగ్, ఇండోర్ రన్నింగ్, వాకింగ్, ఎలిప్టికల్ అండ్ రోయింగ్ మిషన్. చూడొచ్చు మనకి మొత్తం 11 ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. సో ఇది పూల్ స్విమ్మింగ్ కూడా ఉంది. ఇది మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 50 meters వరకు వాటర్లో సర్వే అవ్వగలదు. సో మీరు స్విమ్మింగ్ కూడా దీన్ని తీసుకెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి ఫ్రీ స్టైల్, అంటే మీరు జిమ్ చేయాలనుకుంటే ఫ్రీ స్టైల్ యూస్ చేసుకుని జిమ్ వర్కౌట్స్ చేయొచ్చు. మోర్లోకి వెళ్తే మనకి డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది, అలారం ఉంది. కెమెరాని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు మొబైల్ కెమెరాని రిమోట్గా కంట్రోల్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ కూడా మీరు ఇక్కడ నుంచి బ్లూటూత్ ద్వారా మీరు ఫోన్ మ్యూజిక్ని బ్యాండ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. టైమర్ ఉంది, ఫైన్ డివైస్, ఓల్డ్ క్లాక్, బ్యాండ్ డిస్ప్లే మనకి 3 అయితే ఉన్నాయి ఇంటర్ఫేస్లు. ఇక్కడ చూడొచ్చు ఇది ఒకటి. ఇది వచ్చేసరికి నార్మల్గా మనకి డిఫాల్ట్ వచ్చేది. అండ్ ఇది వచ్చేసరికి క్లాక్ టైప్లో ఉంది. సో అన్నిట్లో మీకు స్టెప్స్ అండ్ హార్ట్ రేట్ అయితే టాప్ అండ్ బాటంలో కనిపిస్తుంది. రెండిట్లో మీకు కనిపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ కూడా మనకు కనిపిస్తుంది. మీ ఇష్టం 3 ఫేసెస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుంటే ఓల్డ్ క్లాక్, బ్యాండ్ డిస్ప్లే, సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు బ్రైట్నెస్ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆటో స్క్రీన్ ఆఫ్, ఎన్ని సెకండ్స్కి మీరు స్క్రీన్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు బ్యాండ్ వాడకపోతే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీబూట్, ఫ్యాక్టరీ రీసెట్, రెగ్యులారిటీ, అబౌట్. సో ఇవన్నీ మనకి అన్ని బ్యాండ్స్లో ఉండేవి. ఇక మీరు బ్యాండ్ రైట్కి స్వైప్ చేస్తే మాత్రం ఇక్కడ మీకు వెదర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లెఫ్ట్కి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మనకి ఒక 4 నోటిఫికేషన్స్ మేబీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా యాప్ చూసుకుంటే యాప్ మనకి MI Fit యాప్ తెలిసిందే. చాలా బ్యాండ్స్ మనం ఇంతవరకు రివ్యూ చేసాం MI Fit యాప్ యూజ్ చేసి, ఎంఐ బ్యాండ్స్. సో ఇది కూడా మీకు MI Fit యాప్ మీద రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు MI Fit యాప్. ప్రజెంట్ అయితే బ్యాండ్ మనకి సింక్ అవుతుంది. ఫిర్మ్వేర్ అప్డేట్ ఏదో ఉన్నట్లుంది, అప్డేట్ అయితే అవుతుంది. అప్డేట్ అవ్వండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్యాండ్ నేను ఒక 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కొద్దిగా డిస్ప్లే అయితే నాకు పెద్దగా అనిపించింది ప్రీవియస్ బ్యాండ్స్తో కంపేర్ చేస్తే. అంటే స్ట్రాప్స్ కూడా మనకి కొద్దిగా హార్డ్ ఉన్నాయి, అంత సాఫ్ట్ అయితే లేవు. మీరు ఫస్ట్ టైం పెట్టుకుని ఒకవేళ మీరు స్లీప్ ట్రాకింగ్ అట్లా పెట్టుకున్నప్పుడు అయితే మీకు ఖచ్చితంగా ఈ మార్క్స్ అయితే పడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు పొద్దున్న లేచి చూడగానే మార్క్స్ అయితే పడుతుంది. కొద్దిగా అలవాటు అవ్వాలి, కొద్దిగా షార్ప్ అయితే ఉన్నాయి, కొత్త బ్యాండ్ కాబట్టి ఇవి. సో మీకు ఈ మార్క్స్ అయితే పడుతుంది, అది ఒకటి నోటీస్ చేశాను నేను. మరీ అంత హార్డ్ కూడా లేదు, మరీ అంత సాఫ్ట్ అయితే లేదు, మీడియంలో ఉంది ఇది. ఫ్రెండ్స్ ఇది మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే తెలిసింది. మనకి MI Fit యాప్ చాలా బ్యాండ్స్ మనం రివ్యూ కూడా చేసాం. సో యాప్ మీరు మీ MI అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు బ్యాండ్ అయితే ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను బ్యాండ్ అయితే పేర్ చేసేసాను. అండ్ ఇక్కడ మనకి దీని డేటా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ MI Band 5 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, 88% బ్యాటరీ లైఫ్ అయితే కనిపిస్తుంది. నేను ఒక 2.5 days నుంచి యూజ్ చేస్తున్నాను.
88% బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. వీళ్ళు చెప్తున్న బ్యాటరీ లైఫ్ 14 డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. 125 mAh బ్యాటరీ ఉంటుంది దీనిలో. ఈజీగా మీకు 14 డేస్ అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే బాగుంది. హార్ట్ రేట్ కూడా నేను కంటిన్యూస్గా ఆన్లో పెట్టాను. నెక్స్ట్ ఇంకా బ్యాండ్లో మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయండి. ఫస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు యాప్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఫస్ట్ మీరు మోర్లోకి వెళ్ళండి. ఫస్ట్ మోర్లోకి వెళ్తే మీకు అన్నీ ఉంటాయి. ఇన్కమింగ్ కాల్ ఆన్ చేసుకోండి. యాప్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు ఏ యాప్ నుంచి నోటిఫికేషన్స్ కావాలి ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఐడియల్ అలర్ట్ ఆన్ చేసుకోండి. మీరు ఎక్కువసేపు కూర్చుంటే మీకు అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్కమింగ్ ఎస్ఎంఎస్లో ఆన్ చేసుకోండి. ఏమైనా మెసేజ్లు వచ్చినాయనుకోండి మీ మొబైల్కి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే మీకు బ్యాండ్కి అయితే కనిపిస్తుంది. మీరు రిప్లై ఇవ్వలేరు, మెసేజ్కి రిప్లై ఇవ్వలేరు. ఫోన్ కాల్ కూడా మీకు చూపిస్తుంది, కానీ మీరు ఫోన్ కాల్ మాట్లాడలేరు. జస్ట్ మీరు ఫోన్ కాల్ మ్యూట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. బాటంలోకి వస్తే మీకు రిస్ట్ మీరు ఎట్ సైడ్ పెట్టుకుంటున్నారు, లెఫ్టా రైట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాండ్లో మీరు డిస్ప్లే సెట్టింగ్స్లో ఏమేమి ఐటమ్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏమేమి రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి మీరు వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను బాటమ్కి తీసుకొచ్చేసా. ఇది హిడెన్ అయిపోతుంది. సైకిల్స్ని పైకి తీసుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు నేను సైకిల్స్ని పైకి తీసుకెళ్ళా. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసాం అనుకోండి, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాండ్లో పిఐ అయితే ఉండదు, సైకిల్స్ అయితే వస్తుంది. ఫస్ట్ మనకి ఇది ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి బాటంలో ఫస్ట్ మనకి ఈ ఆర్డర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి చూడొచ్చు మోర్ ఉంది, తర్వాత సైకిల్స్ ఇదే ఆర్డర్లో వస్తుంది, తర్వాత మీకు వర్కౌట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెదర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి మీరు ఏమేమి బ్యాండ్లో ఉంచాలనుకున్నా తీసాలనుకుంటున్నా మీరు సెట్ చేసుకోవచ్చు. సైకిల్స్ వచ్చేసరికి లేడీస్కి అయితే ఉపయోగపడుతుంది, వాళ్ళ మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ వీళ్ళు మానిటర్ చేసుకోవడానికి. నెక్స్ట్ బ్యాండ్లో మనం మిగతా ఆప్షన్ చూసుకుంటే ఇది మీరు హార్ట్ రేట్ మానిటరింగ్ ఆటోమేటిక్ పెట్టుకోండి. సో ఇది మీకు ఆటోమేటిక్గా హార్ట్ రేట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ 1 minute 5 minutes 10 minutes 30 minutes సో ఇక్కడ మీరు టైం అయితే సెట్ చేసుకోండి. ఆ టైంకి ఇది హార్ట్ రేట్ అయితే మానిటర్ చేస్తూ ఉంటుంది. హై హార్ట్ రేట్ అలర్ట్ కూడా పెట్టుకోండి. ఎక్కువ హార్ట్ రేట్ మనకి ఎక్కువైనా కానీ అలర్ట్ చేస్తూ ఉంటుంది. 120 BPM పెట్టాను నేను. నెక్స్ట్ మనం రిజల్ట్స్ చూద్దాం. ఇది 3 days స్టెప్స్ డేటా. ఇక్కడ చూసి మనకి హిస్టరీలోకి వెళ్తే 3 days స్టెప్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తుంది. స్టెప్స్ అయితే బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మిగతా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. స్టెప్స్ సంబంధించి ఎన్ని మినిట్స్ మనం నడిచాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ అని, ఇక్కడ మనకి కంప్లీట్గా యాక్టివిటీకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పిఐ ఉంది, పిఐ స్కోర్ మనం చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ అండ్ ఇది స్ట్రెస్ మీకు ఎక్కువ స్ట్రెస్ అయితే మాత్రం ఇది మీరు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. దీన్ని చూసుకొని స్ట్రెస్ మీరు సపరేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇందాక నేను చూపించాను కదా, ఇక్కడ మీకు స్ట్రెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు స్ట్రెస్. దీని మీద ట్యాప్ చేసి మీ స్ట్రెస్ని అయితే ఇది మెజర్ చేయగలదు. సో ఇక్కడ మీకు స్ట్రెస్ లెవెల్స్ చూడొచ్చు. ఒకవేళ మీ స్ట్రెస్ 0 to 39 స్కోర్ చేస్తారు అనుకోండి పాయింట్స్, మీరు రిలాక్స్ పొజిషన్లో మీరు ఉన్నట్లు. 40 to 59 స్కోర్ చేస్తే మిడిల్, అండ్ 60 to 79 వచ్చేసరికి మోడరేట్, అండ్ 80 దాటింది అనుకోండి మీ స్ట్రెస్ 80 to 100 మధ్యలో ఉంటే మాత్రం స్ట్రెస్ హైలో ఉన్నట్లు. మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా రిలాక్స్ అయితే అవ్వచ్చు. సో నాదైతే ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం 77, 68, 66 ఉంది, ఎక్కువ అయితే వెళ్ళలేదు స్ట్రెస్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మనకి సైకిల్స్ డేటా, ఉమెన్స్కి అయితే ఇది ఉపయోగపడుతుంది, ఇది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మోర్లోకి వెళ్తే అండ్ ఇది స్లీప్ డేటా. ఇక్కడ చూడొచ్చు డే వైజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. October 5th 6 hours 28 minutes. ఇక్కడ చూస్తే మనకి డీప్ స్లీప్, లైట్ స్లీప్ మీకు డివైడ్ చేసి మనకి క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి స్కోర్ కూడా ఇస్తుంది మనకి 71, 62, 100 అయితే నేను స్కోర్ చేయలేదు స్లీప్లో. స్లీప్ 2 days నేను యూజ్ చేసిన స్లీప్కి 62. ఇది వచ్చేసరికి 5 hours 11 minutes పడుకున్నాం. ఇది వచ్చేసరికి 6 hours 28 minutes. సో ఇక్కడ మనకి స్కోర్ కూడా ఇస్తుంది. సో మీరు ఒకవేళ డీప్ స్లీప్ పోయి కంప్లీట్గా బ్రెయిన్ ఫ్రెష్ ఉంటే మీకు స్కోర్ అయితే ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. స్లీప్ డేటా కూడా మనకు కరెక్ట్గా అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా హార్ట్ రేట్, ఇంకా చూడొచ్చు కంప్లీట్ హార్ట్ రేట్ మీకు డేటా అయితే మీకు కనిపిస్తుంది. October 3వ తారీఖు మ్యాక్సిమం హార్ట్ రేట్ 119, యావరేజ్ వచ్చేసరికి 91 ఉంది నాది. అండ్ October 4వ తారీఖు వచ్చేసరికి 118, 83 యావరేజ్ హార్ట్ రేట్. అండ్ ఈరోజు వచ్చేసరికి 171 మ్యాక్సిమం హార్ట్ రేట్కి వెళ్ళింది, 81 యావరేజ్ హార్ట్ రేట్. ఇది వచ్చేసరికి నేను ఈరోజు కొద్దిగా ఎక్సర్సైజ్ చేశాను నేను. సో హార్ట్ రేట్ అయితే 171 చూపిస్తుంది. మరి అంత అయితే వెళ్ళదు. హార్ట్ రేట్ మనకి ఈ బడ్జెట్లో వచ్చే కొద్దిగా మనకి అలానే ఉంటాయి సెన్సార్స్ అయితే. సో కొద్దిగా తక్కువే ఉంటుంది, మరి అంత ఎక్కువ అయితే హార్ట్ రేట్ అయితే వెళ్ళదు. యాక్టివిటీ నేను చూపిస్తే యాక్టివిటీ ఈరోజు చేసా, అక్కడ అందుకే హార్ట్ రేట్ అంత చూపిస్తుంది. అది ఇది ఎలిప్టికల్ ట్రైనింగ్, 60 calories అయితే బర్న్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు యావరేజ్ హార్ట్ రేట్ 140 చూపిస్తుంది అండ్ మ్యాక్సిమం హార్ట్ రేట్ 175. యాక్చువల్లీ నేను ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం నేను సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 కూడా నేను యూజ్ చేస్తాను. హార్ట్ రేట్ నాది 120 రేంజ్లో ఉంటుంది. ఇది ఏకంగా మనకి యావరేజ్ 140 చూపిస్తుంది, 175 చూపిస్తుంది. కొద్దిగా హార్ట్ రేట్లో మాత్రం డిఫరెన్స్ నోటీస్ చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ నేను దీని నుంచి ఇది వాడాను
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 యూజ్ చేసే ఇంత ముందు వరకు, తర్వాత ఇది యూజ్ చేస్తున్నాను. అందుకే నేను డిఫరెన్సెస్ చెప్పగలుగుతున్నాను. సో హార్ట్ రేట్ మాత్రం అంత యాక్టివిటీ నాకు కనిపించలేదు. డిఫరెన్స్ ఓవరాల్గా అయితే మాత్రం దీని ప్రైస్ 2499 రూపాయలు పెట్టారు. నాకైతే బ్యాండ్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంది అండ్ స్టెప్స్ని కానీ స్లీప్ కానీ బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకటే హార్ట్ రేట్ అయితే మనకి 20 to 30 నాకు ఎక్కువ చూపిస్తుంది యావరేజ్గా నేను సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3తో కంపేర్ చేస్తే. అండ్ యాక్చువల్లీ దాని ఒక 20-30 అయితే హార్ట్ రేట్ తగ్గించుకోవచ్చు నేనైతే. సో అది ఒక్కటి నేను కొద్దిగా మైనస్ నోటీస్ చేస్తాను. మిగతా అయితే మాత్రం చాలా యాక్యురేట్గా అయితే ఇది క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఎంఐ బ్యాండ్ 5 రివ్యూ అయితే. నెక్స్ట్ అయితే ఎంఐ వాచ్ రివాల్ ఎడిషన్ కూడా నేను రివ్యూ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.